హాయ్ అండి. ఎప్పుడు మనమే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం ఎందుకు, పాపం ఈసారి దానికి ఇద్దాం వచ్చేయండి కొత్తగా. ఇదిగో ఏటీఎంకి అయితే వచ్చేసాం కదా, మనం అయితే డబ్బులు తిరిగి ఇచ్చేద్దామా. ఎక్కడ తిరిగి ఇచ్చేయడం కాదండో, మన డబ్బులే. ఫస్ట్ ఇదిగో మనమైతే ఇక్కడ నోట్ పెట్టేసాం. ఇది తీసుకుని మనకైతే అది చిల్లర మన మొహాన్ని పడేస్తుంది. కానీ ఫస్ట్ తీసుకుంది, కానీ రెండోసారితో మాత్రం అస్సలు తీసుకోలేదు. చాలా సతాయించింది. మొత్తానికి అటు ఇటు చేసి దానికి ఇచ్చానులేండి. నాకైతే 2 కాయిన్లు నా మొహాన్ని ఇచ్చింది. నాకు తెలిసి పేరెంట్స్గా ఉన్న ప్రతి ఒక్కరికి తెలియకుండా ఉండదు, తెలియకపోయినా తెలుసుకుని మరి అందులో కాయిన్లు వేసుకుని తీసుకుంటాం. ఎందుకంటే మన పిల్లలు ఊరుకోరు కదా, ఎటు వెళ్ళినా ఈ ప్రత్యక్షమైపోతున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మన దగ్గర అన్ని కాయిన్తో తీసేసుకున్నది, చిన్నగా 2 కాయిన్లు అయితే ఇచ్చేసింది. ఇంకెక్కడ చూసారు కదా, మా వాడైతే ఒక స్టీరింగ్ ఉన్నది సరిపోదని 2 స్టీరింగ్లు ఉన్నది తీసుకున్నాడు. ఇంక ఇంట్లో చూసారా ఏం సరిపోవంట, ఇక్కడ కూడా అయ్యే పట్టాడు. ఇంక పోనీ దీంతోనే ఆగాడా అంటే ఇంకా మళ్ళీ గన్స్ దగ్గర కూడా వెళ్ళాడు, అందులో కూడా కాయిన్ వేయమన్నాడు అనమాట. ఇక్కడ మనకి వీకెండ్ కాదు కదా, మామూలు ఎప్పుడు వచ్చినా సరే ఆ మిషన్లు ఫుల్ అయ్యి మన జేబులు మాత్రం ఖాళీ అయిపోవడం ఖాయం. ఇంతలో ఎంతమంది అయితే తప్పించుకుని పక్క నుంచి అటు ఇటు తీసుకెళ్ళిపోతారు. నేను ఆ కేటగిరీయే, కానీ ఒక్కొక్కసారి మాత్రం అస్సలు తప్పించుకోవడం అవ్వడు అనమాట. సర్లే, నేను నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.